దేవుడు మనందరి కొరకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆ వాక్య భాగం కీర్తన 24 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. దేవుని యొక్క సహాయం బట్టి ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ కీర్తనల 24 అధ్యాయాన్ని 3 భాగాలుగా విభాగించుకోవచ్చు. ఎలాగంటే దేవుని యొక్క హక్కు లేదా దేవుని యొక్క ఆయన యొక్క ఆధిక్యత లేదా దేవుని యొక్క అధికారం మొదటి వచనంలో మనం చూడొచ్చు, లేదా 2వ వచనం వరకు కూడా చూడొచ్చు. రెండవ భాగం దేవుని ప్రజల యొక్క లక్షణాలు, లేదా ఎవరు దేవుని ప్రజలై ఉంటారు లేదా ఎవరు దేవుని యందు విశ్వాసులై ఉంటారు అనే దాన్ని 3, 4, 5 వచనాల్లో చూడొచ్చు. మూడో భాగం భూమి యొక్క భవిష్యత్ పరిపాలకుడు లేదా రాబోయే రోజుల్లో మన రాజు ఎవరు, ఆయన యొక్క ప్రభావం ఎలా ఉంటది. ఒక రాజు యుద్ధంలో సూర్యుడు అనొచ్చు, లేదా ఒక రాజు ఇంకేదైనా రాజకీయమైనటువంటి విధానాల్లో చాలా పలుకుబడులు కలిగిన వాడు అనొచ్చు. రకరకాలైనటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి ఆయా దేశ చక్రవర్తులకి లేదా రాజులకి. అయితే మనల్ని పరిపాలించబోయేటువంటి రాజు ఏ విధమైన వాడు అనేటువంటి, ఎలాంటి వ్యక్తి అనేటువంటి విధానం మూడో భాగంలో క్లియర్ కట్ గా చూడొచ్చు. ఆయనే మహిమ గల రాజు అనేటువంటి మాట ఉపయోగించాడు. అదే ఆయన యొక్క ప్రత్యేకత. ఆ మహిమలోకే మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ కృపాకాలాన్ని అనుగ్రహించి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అది మనం ఈ మొదటి మాటల్ని చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి కలిగిన హక్కు లేదా దేవునికి కలిగిన అధికారం ఏంటో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనకి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అదే ఆయన హక్కు, అదే ఆయనకు ఉన్నటువంటి అధికారం. ఎందుకంటే సృష్టించింది ఆయనే కాబట్టి ఆయనకున్నటువంటి అధికారానికి, రైట్స్ కి అదే కారణం. దానిని ఎవడు కాదనటానికి, ఆయన వద్ద నుంచే అధికారాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేయటానికి ఎవడి వల్ల కాదు. అయితే ఒకడు చేశాడు, దానికి అంతంలో తీర్పుంది. తిరిగి ఆ హక్కుల్ని మళ్ళీ పొందడానికి, లేదా తన అధికారాన్ని, లేదా తన ప్రేమపూర్వకమైనటువంటి పరిపాలన, లేదా మొట్టమొదటి ఏదైతే ఉందో దానిని మళ్ళీ తీసుకురావడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అది జరుగుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనకి కలిగినటువంటి కొన్ని హక్కులు దేవుడు అనుగ్రహించాడు. లేదా దేవునికి ఏ విధంగా అయితే ఈ భూమి ఆయన సొంతమో, లేదా ఈ ఆకాశం ఆయనకి ఎలాగ సొంతమో, ఎందుచేతంటే ఆయన చేతుల చేత, ఆయన మాట చేత సృష్టించబడినటువంటిది ఏ విధంగా ఇంకా నిలిచి ఉందో, అదే విధంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గుడ్డితనం కలుగ చేసెను. ఆమేన్. ఇది కూడా మనకి దేవుడు హక్కుగా, లేదా మన సొంత ఆస్తిగా, లేదా ఆయనకు ఉన్నటువంటి విషయాన్ని మనకు అనుగ్రహించాడు క్రీస్తు కృపను బట్టి. అయితే ఇది కూడా దొంగలించాలని, ఇది కూడా లేకుండా చేయాలని అది మనం చేస్తూ ఉంది. దీన్ని బర్త్ రైట్స్ అంటారు, జన్మ హక్కు అంటారు ఒక రకంగా ప్రాపర్టీ విషయాల్లోకి వచ్చేటప్పటికి. దీన్ని మనకి ఎంతో ఉచితంగా ఇచ్చిన దాన్ని దొంగిలించాలని చూస్తూ ఉంది. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే
మనకి ఉచితంగా ఇవ్వబడినటువంటి ఈ కృపలన్నీ దొంగిలించాలని, లేకపోతే దోచుకోవాలని, లేదా దారి మళ్లించాలని, లేదా మోసగించాలని చూస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటది. కాబట్టి చాలు చాలు రెండు. కాబట్టి పైన ఇప్పుడు మనం చదివినటువంటి వచనాన్ని బట్టి మనం నడుచుకోవాల్సిన వారిని ఒకరినైతే ప్రేరేపించే ఆయనతో కూడా నడుచుకోకుండా, ఆయనను వెంబడించకుండా వేరొక మార్గంలో నడవటానికి, వేరొక విధంగా ప్రవర్తించటానికి ప్రేరేపించిన దాన్ని, లేదా మరల కొలిపినటువంటి ఆ శక్తిని, దానిని శక్తి లేని దానిగా, శక్తిహీనతగా చేసి, అసలైనది ఏదైతే మనకి ఇవ్వబడిందో మొట్టమొదట, ఏదైతే మనకి కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన స్వరూపమును బట్టి, ఆయన రూపమును బట్టి ఇవ్వబడిందో దాని వైపు త్రిప్పటానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకను కనబరుస్తూనే ఉన్నాడు. అనేక సాక్ష్యాలను బట్టి, అనేకమైనటువంటి సూచనలను బట్టి, అనేకమైన అద్భుతాలను బట్టి, అనేకమైనటువంటి స్వస్థతలను బట్టి ఇంకా చూపిస్తా ఉన్నాడు. అయితే ఈ విషయంలో మునుపు నడుచుకున్నాం. ఇప్పుడు క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఇప్పుడు నడుచుకోవట్లేదు. అందును బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అక్కడ కూడా మనల్ని ఈ జన్మ హక్కు నుంచి, లేదా ఈ దేవుని యొక్క అధికారం ఈ భూమికి, ఆకాశానికి ఏ విధంగా 24వ అధ్యాయం కీర్తనలో మొదటి వచనాల్లో మనం చూసామో, ఈ భూమి ఆయనది, దీనిని సముద్రం మీద లేదా ప్రవాహ జలముల మీద ఎలాగ స్థిరపరిచాడో, ఆయనకి ఇది ఎలాగ హక్కు కలిగి ఉందో, ఈ భూమి మీద ఉన్న సంపూర్ణత, దాంట్లో నివసిస్తున్న మనుషులందరివి ఆయనవే. ఆయనకి చెందవలసినటువంటి ప్రతిదీ, ఆయన సొత్తైనది వేరొకని ఇంట్లోకి వెళ్ళిపోతుంది, వేరొకని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది, వేరొకని ఆ వశంలోకి వెళ్ళిపోతుంది. దాని నుంచి తప్పించటానికి, దాని నుంచి విడిపించటానికి, దాని నుంచి మనల్ని కాపాడటానికి, ఇదిగో ఇక్కడ చదవబోతున్నటువంటి ఇంకొక మాట మనల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. కాబట్టి మనము దేవుని సంబంధులము, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు దృష్టిని ఎందు ఉన్నదనియు ఎరుగుదుము. ఇది స్పష్టంగా ఉంది. ఇది స్పష్టమైనటువంటి మాట. మనము దేవుని సంబంధులము. ఇందులో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఏ విధమైనటువంటి అనుమానం గాని ఇంకొక మాట తీసుకొచ్చి జోడించి చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అదే ఆదికాండంలో మనం చూడొచ్చు. ఏమని 1వ అధ్యాయం తర్వాత ఏమనంటే, ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున నరులను చేశాడు. కాబట్టి ఆయన సంబంధులమే గాని అపవాది సంబంధులం మనము కాదు. హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి కొంచెం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. హల్లెలూయా. సముద్రం మీద ఆయన దానికి ఏం చేశాడు? పునాది వేసాడు. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ఇది ప్రాక్టికల్ గా అర్థం కావాలంటే, వాటర్ రేవులు కట్టేటప్పుడు లేదా పోర్ట్లు కట్టేటప్పుడు మనం అక్కడ వెళ్ళి చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి కట్టగా పోస్తా ఉంటారు. ఎన్ని బండరాళ్ళు పడతా ఉంటాయో, ఆ బండరాళ్ళు పోసి 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 ఇంకొక లేయర్ లో ఇంకొక సైజు రాళ్ళు పోస్తారు. ఆ తర్వాత మళ్ళీ మట్టి పోస్తారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ
ప్రెషర్ చేసి దాన్ని బాగా ఒత్తుతారు. లాస్ట్ లో రోడ్డు పోస్తారు పైన. ఆ రోడ్డు సముద్రంలో సగం దూరం వరకు కనబడుతుంది మనకి. పోర్టుల దగ్గరికెళ్ళి చూసినప్పుడు అర్థం అవుద్ది. ఈ నీళ్ళల్లో ఇది ఎలా నిలబడిందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఉప్పు నీటి ప్రవాహానికి, సముద్ర ప్రవాహానికి, ఆ ఇసుకలో ఇది ఎలా నిలబడింది అని డౌట్ వస్తుంది. సముద్రం పై భాగానికి ఆ రోడ్డు మనం చూస్తా ఉంటాము. ఆ రోడ్డును ఆనుకొని ఓడలు వచ్చి ఆగుతా ఉంటాయి. ఆ రోడ్డు మీదుగా వాహనాలు, సరుకులు రవాణా చేస్తా ఉంటాయి. కొద్దిగైనా కదలదు. కొద్దిగైనా ఏ విధంగా మార్పు దానికి కలగదు. ఎన్ని అలలొచ్చి కొట్టినా కూడా అలాగే నిలబడిపోద్ది. ఈ భూమి యొక్క పునాదులు కూడా సముద్రంలో కనబడతాయి. ఎప్పుడు అంటే మన సముద్ర అధ్యయన శాస్త్రాన్ని కనుక ఎక్కడైనా టీవీలో గాని ఎవరి ద్వారా అయినా కానీ విన్నప్పుడు, సముద్రం అట్టడుగు భాగానికి వెళ్తున్నప్పుడు ఆ పర్వతముల యొక్క పునాదులు గాని, భూమి పునాదులు గాని అక్కడ కనబడతా ఉంటాయి లోయల్లో గమనిస్తే. అది ఎలా ఫిక్స్ అయిందని అర్థం చేసుకోవటానికి మనకున్నటువంటి జ్ఞానం చాలదు. అదే విధంగా ప్రవాహముల మీద ఆయన దాన్ని స్థిరపరిచాడు. ఇల్లు కట్టుకున్న ప్రతి వాళ్ళు బోరేసేస్తారు. బోరేసేస్తే 100 అడుగులు, 200 అడుగు, 300 అడుగు, ఎన్ని అడుగులంటే అన్ని అడుగులు వేసేస్తే మంచి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు అడుగుని ఏమున్నట్టు? జల జలములు ఉన్నట్లు, జల ప్రవాహములు ఉన్నట్లు. ఎందుకు ప్రవాహములని ప్రత్యేకంగా ఇక్కడ రాశాడంటే జల ప్రవాహములని. మీకు మనందరికి బాగా అనుభవం. మన ఇంట్లో 100 అడుగులకి మంచి నీళ్లు పడితే ఒక్క 10 అడుగుల తేడాలో మంచినీళ్ళు ఉండవు. మళ్ళీ బోర్ వేస్తే పక్కింటి వాళ్ళు, లేదా ఇంకేమైనా వాటర్ పడతాయి, సాల్ట్ వాటర్ ఇంకేదైనా పడతాయి. మళ్ళీ ఇంకొక 15 అడుగులు 20 అడుగులు ముందుకెళ్తే అక్కడ ఒక్కోసారి ఏమి పడకపోవచ్చు. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఒక్కో రకమైన వాటర్ జలం తగులుతా ఉంటుంది, జల ప్రవాహం. ఈ జలాల మీద ఆయన ఈ భూమిని స్థిరపరిచాడు. ఇవన్నీ ఆలోచిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో ఆలోచిస్తే దాన్ని అర్థం చేసుకోవటానికి మన మెదడు సరిపోదు. మన మెదడు దాన్ని అందుకోలేదు. ఎలా సెట్ అవుతుంది, ఎలా కుదురుతుంది ఇదంతా అంటే ఈ జ్ఞానం చాలదు. అటువంటి మన మేధస్సుకు అందనటువంటి అనేకమైన విషయాలు ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇప్పుడు వాటన్నిటినీ ఉచితంగాను మన శక్తి కొద్దీ వాటన్నిటిని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నిటిని అనుగ్రహించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 3వ వచనంలో ఒకసారి చదవండి. 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఆమేన్. ఇక్కడ మనకి ఒక పర్వతం కనపడింది. అంతకుముందు ధ్యానం చేసినటువంటి భాగంలో పరిశుద్ధ పర్వతాన్ని చూసాం. ఇప్పుడు ఇక్కడ యెహోవా పర్వతం అని ఉదహరించడం జరిగింది, లేదా చెప్పడం జరిగింది. ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడైతే జీవించారో, ఏది ఈజిప్టు నుంచి లేదా ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి వచ్చిన దగ్గర నుంచి, లేదా ఐగుప్తు చుట్టుపక్కల ప్రాంతాలు, లేదా ఇంకా అబ్రహాము బ్రతికినటువంటి కాలం అంతా మనం చూసుకుంటూ వస్తే ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఒక పర్వతమో ఏదో ఒక కొండో మనకు కనపడుతుంది. అది ఏదన్నా గాని. ఇక్కడ మనం 2వ భాగంలో అంటే అంతకుముందు మనం చూసినటువంటి పరిశుద్ధ పర్వతం తర్వాత ఇక్కడ యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అని రాయబడి ఉంది. యెహోవా పర్వతం ఎక్కడుంది అసలు? యెహోవా కంటూ ఒక పర్వతం ఉందా అంటే ఆయన కోసం ఆయన ఎలవేల్పుగా ఉండటానికి అలాంటిది ఏమీ లేదు. కానీ ఒక సందర్భంలో ఆయన ఒక పర్వతం మీదకి రావాల్సి వచ్చింది. తాను నిజమైన దేవుడునని, నన్ను వెంబడించొచ్చని, నేనే మిమ్మల్ని రక్షించబోయేవాడినని, వాగ్దత్త దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని తాను ప్రత్యక్షపరుచుకొని, తాను ఎవరినై ఉన్నానో, తన శక్తి ఏమిటో, తాను ఏ రూపంలో ఉంటానో అని చూపించడానికి నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అక్కడ మనకు స్పష్టంగా
ఏ పర్వతం మీదకి వచ్చాడో అది కనబడుతుంది అక్కడ మనకి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. 3:1 సార్. మోషే 3:1. మోషే మోషే మిద్యాను యాజకుడిని యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆమేన్. ఆ, దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వచ్చాడు కాబట్టి అది దేవుని పర్వతం, ఇది లేకపోతే ఒట్టి రాళ్ల దెబ్బే. పర్వతం. కాబట్టి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అదే గ్రంథంలో 19వ అధ్యాయం 23వ వచనంలో అదే ఏరియాలో ఇంకో చోట ఈసారి ఇంకాస్త భయంకరంగా కనపడ్డాడు చూడండి. మోషే 19:23. మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. ఆమేన్. ఉమ్. ఏ పర్వతం అంటండి అది? సీనాయి పర్వతము. సీనాయి పర్వతం మీదకి రెండోసారి ఆయన అక్కడ కనబడబోతున్నాడు. ఈసారి నేరుగా ఆయన కొండ మీదకి దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అక్కడ కనబడుతున్నాయి. ఏంటి అది? సీనాయి సీనాయి పర్వతం. హల్లెలూయా. హల్లెలూయా. సీనాయి పర్వతం మీదకి ప్రజలు ఎక్కలేరు, పరిశుద్ధపరచబడి అది వల్ల పడదు. మామూలుగా ఒకవేళ ఆయన ఎక్కి అందరు రండి అన్నా కూడా ఎక్కలేరు, అందరి వల్ల అయ్యే పని కాదు అది. పైగా ఆయన దాని మీదకి వేం చేయబోతున్నాడు కాబట్టి దాన్ని పరిశుద్ధపరిచి దాని మేరను ఏర్పరిచి ఎవరు పశువుల్లో గాని మనుషుల్లో గాని ఎవరు కూడా దాన్ని టచ్ చేయడానికి వీలు లేదని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ మనం 24వ అధ్యాయం 3వ వచనంలో చదివినటువంటి యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు? హోరేబు సీనాయి దగ్గరగా ఉంటాయి గాని హోరేబు సీనాయి దగ్గరగా ఉంటాయి కానీ హోరేబు వేరు, సీనాయి వేరు. హోరేబుకు ఉన్నటువంటి ప్రాంతానికి సీనాయికి ఉన్న ప్రాంతానికి చాలా తేడా ఉంది, చాలా దూరం కూడా ఉంది. అందుకే సీనాయి వేరు, హోరేబు వేరు అని మనం దాన్ని వేరు చేసి చూడటానికి అందుకే 19వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట చదివాం. ప్రజలు దానిని ఎక్కలేరు అంతెత్తు, అన్ని రాళ్ల దెబ్బలు, కఠినమైనటువంటి శిలలతో కూడుకున్నటువంటిది. కాబట్టి నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం గనక మనం చూస్తే పరిశుద్ధ స్థలం ఏదో కూడా అక్కడ కూడా చూడొచ్చు. యెహోవా నీ పర్వతమునకు, ఒక్క నిమిషం అండి, యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఫిజికల్ గా మనం ఎక్కలేము, ఎక్కి అక్కడ బ్రతికి కూడా ఆయన ఎదుట నిలవలేము. అది ఒక్క మోషేకే మాత్రమే అనుగ్రహింపబడింది. కాబట్టి 3వ అధ్యాయం 5వ వచనం. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఆమేన్. కాబట్టి మోషే హోరేబులో లేకపోతే హోరేబు దగ్గర మండుచున్నటువంటి అగ్నిపద దగ్గరికి సమీపించాలని చూసినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలం ఏదైంది ఇక్కడ రాయబడినటువంటి 3వ వచనంలో కీర్తనలో పరిశుద్ధ స్థలం ఏదంటే మొట్టమొదటిగా హోరేబు, ఆ తర్వాత సీనాయి పర్వతం. ఈ రెండు పరిశుద్ధ స్థలాలు అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రెండింటి మీద ఏం తిరుగుతున్నాయి అంటే మండ్రగబ్బులు, వివిధ రకాలైన పాములు, టూరిస్టులు వీళ్ళు తిరుగుతున్నారు ఆడ. ఎంతమంది పోతున్నాం హోరేబు దగ్గరికి టూరిస్టులకి? సంవత్సరం ఇజ్రాయెల్ పోయిన వాళ్ళంతా కంపల్సరీగా పోయి అందరూ హోరేబు దగ్గర అన్నిటిని టచ్ చేసి వస్తారు. సీనాయి కూడా ఈ మధ్య ఎక్కుతున్నారు అందరూ, టాప్ శిఖరం వరకు ఎక్కి మొత్తం వ్యూ చూసుకొని వస్తున్నారు. ఇప్పుడు అదేమైంది? పరిశుద్ధ స్థలం అవుద్దా? ఇక మీదట పరిశుద్ధ స్థలంగా పిలువబడడానికి అవకాశం ఉందా అంటే దండాలు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అంటే చూసుకొని అటు ఇటు లెంపలు వేసుకొని అమ్మో అమ్మో అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. అయితే ఇదే దావీదు ఒక మాట సంతోషంతో చెప్తున్నటువంటి ఒక మాట చెప్తున్నాడు ఈ పరిశుద్ధ స్థలాన్ని గురించే. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి మనోహరమైన స్థలములలో నాకు ఏం దొరికిందంటండి? పాలు పాలు ప్రాప్తి పాలు ప్రాప్తించెను. ప్రాప్తించను. నా పోర్షన్ నాకొచ్చింది. నా భాగం నాకొచ్చింది. భాగం మా నాయన సంపాదించిన దాంట్లో నాకు ఇవ్వాల్సిన భాగం రాసి ఇచ్చేసాడు. ఎప్పుడు అయిపోయింది ఫిక్స్. హల్లెలూయా. 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 ఆ స్థలం కూడా ఎట్లాంటి స్థలము? శ్రేష్టమైన మనోహరమైన మనోహర స్థలము. స్థలం. మనోహరమైన స్థలం అంటే మనస్సును హరించి, అంటే మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్యమైన దాన్ని ఇచ్చేదాన్ని మనోహరమైన పదం ఉపయోగిస్తారు. మనోహరం అంటే ఇంక మనస్సుకి ఈ ఏ ఆనందం. కొదువ ఉండదు. దాన్ని చూసి ఆనందించటంలో రెండో మాట లేదు అని చెప్పడానికి మనోహరం అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. నా భాగం నాకొచ్చింది. రెండో మాట. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఏంటంటండి అది? శ్రేష్టమైన శ్రేష్టమైన స్వాస్థ్యం స్వాస్థ్యం. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కలిగెను. ఎక్కడది? ఇప్పుడు దావీదు నిరీక్షణతోటి మాట్లాడుతున్న ఆ మాట ఎక్కడి గురించి? ఆయన ఆ తమ గురించి హోరేబా హోరేబు హోరేబ్ హోరేబ్ అయితే ఇప్పుడు నివాస యోగ్యం కాదు. ఆ బండరాళ్ళ మధ్య ఎవడుంటాడు? టూరిస్టులే దాహానికి అల్లాడిపోతారు. సీనాయి పర్వతం ఎక్కి దిగావంటే మన నడువులు పడిపోతాయి, లేకపోతే కీళ్ళన్నీ నొప్పులు వస్తాయి. ఏం చేసుకోవాలి అలాంటి స్వాస్థ్యం? అయితే దావీదు నిరీక్షణతోటి, దావీదు ఎంతో విశ్వాసంతోటి చూసి చెప్తున్నటువంటి మాట దేని గురించి? తాను పరిపాలించినటువంటి దావీదు పట్టణంలో కూర్చుని సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ ఏరియా అంతటి గురించా? అదేనా దావీదు ఆ చాలా తక్కువైన నిరీక్షణ, తక్కువ దాని గురించి నిరీక్షించి చెప్తున్న మాట అదేనా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదివితే దావీదు చూసినటువంటి ఆ మనోహరమైన స్థలము, దావీదు చూసినటువంటి మనోహరమైన స్థలము, నిత్యమైన స్వాస్థ్యము దేని గురించి చెప్తున్నాడు? బెత్లెహేము, యోధా, ఇశ్రాయేలు పట్టణాల్లా, లేకపోతే రాజ్యాలా, లేకపోతే ఇంకొకటా? దావీదు దేని గురించి నిరీక్షించి పొందకుండానే పొందినట్టు చెప్తున్నటువంటి మనోహరమైన స్థలం అంటున్నాడు. ఏమిటా మనోహరమైన స్థలము? యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3 వచనాలు. నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి హల్లెలూయా. హల్లెలూయా. సారీ. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దావీదు ఎంతో నిరీక్షణతోనూ, విశ్వాసంతోనూ మనోనేత్రములు తెరవబడిన వాడే చూసిన స్థలం ఏ స్థలము? ఆయన ఆయన సింహాసనం ఉన్నటువంటి దావీదు పట్టణమా? అంతకుముందు యుద్ధాలు చేసినటువంటి ఇంకేదైనా యుద్ధ మైదానమా? లేకపోతే దేని గురించి ఆయన మాట్లాడేది దావీదు? ఇదిగో యేసు ప్రభు చెప్తున్నటువంటి స్థలము. నేనున్న స్థలములో మీరును ఉండులాగునా. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో మనం కూడా అక్కడే అక్కడ ఉండాలి. ఎందుకు ఉండాలి? 1 యోహాను 5:19లో చదివాం కదా. ఆయన సంబంధులు ఎవరు? మనము. మన సంబంధి ఎవరు? ఆయన. ఒకరికొకరు తండ్రి కుమారులు ఎక్కడెక్కడ ఉండాలి? ఒక ఇంట్లో ఉండాలి, ఒక స్థలంలో ఉండాలి. తండ్రి ఒక చోట, కుమారుడు ఒక చోట ఉంటారా? ఉండరు. లేదా కుమారుడు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? వేరొక చోట ఉంటారా? ఉండరు. ఉండకూడదని చెప్పాడు ఈ మాట. 14, 2, 3 వచనాలు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి మనకి నిత్యమైనటువంటి స్వాస్థ్యము, మనోహరమైనటువంటి స్థలము ఎవరు ఏర్పాటు చేయబోతున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు. అది కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడంటే దావీదు చూసినటువంటి మనోహర స్థలము, పరలోక రాజ్యము, లేదా రాబోయే నూతన యెరూషలేము, లేదా నిత్యము సమాధానము శాంతితో నిండుకొని ఉన్నటువంటి స్థలము, పరిశుద్ధ స్థలము, ఏదేను వనము లాంటి ఎంతో సంతోషాన్ని, ఎంతో నెమ్మదిని ఇచ్చేటువంటి స్థలం ఒకటి చూడటానికి ఆయన
లేదా ఏర్పరచడానికి ఆయన వెళ్ళాడు. దానిలో నాకు నీకు కొంత భాగము పాలు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన అందరికి దాన్ని అనుగ్రహించును గాక. హల్లెలూయా. 4వ హల్లెలూయా. వచనం చూసినట్లయితే, ఈ మనోహరమైన స్థలము కానీ లేదా ఈ స్వాస్థ్యం కలిగినటువంటి ఈ భాగము కానీ లేదా కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసినటువంటి విషయాలన్నిటిని బట్టి ఇవన్నీ మనకు కావాలి అంటే ఎవరికి లభిస్తాయి అంటే, ఏ విధమైనటువంటి వ్యక్తికి ఇవి అందించబడతాయి అంటే 4వ వచనంలో జవాబు ఇచ్చేశాడు. నిర్దోషమైన చేతులు ఉండాలి, శుద్ధమైనటువంటి హృదయం ఉండాలి, ఇంకేముండాలి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక ఉండాలి. ఈ 3 చేసిన వాడికి, కపటముతో ప్రమాణం చేయకుండా ఉండేవాడికి ఇవన్నీ దొరుకుతాయి. నిర్దోషమైన చేతులు అంటే ఏ విధంగా నిర్దోషమైన చేతులుగా మనం మార్చుకోవచ్చు? నిర్దోషమైనటువంటి చేతులు ఉండాలి అంటే కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1-5 వచనాలు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కుండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనోహరమైన స్థలంలో వాడికి పాలు దొరుకుతుంది. ఆ మనోహరమైన స్థలంలో మళ్ళీ ఇంకొకడు వచ్చి దాన్ని దోపిడీ చేయటానికో దాని నుంచి తొలగించటానికో మరి ఎవడు వలన వల్లపడదు. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఈ శుద్ధమైన హృదయం ఎలా దొరుకుతుంది? శుద్ధమైన హృదయం దేని చేత నిత్యము పరిశుభ్రపరచబడుతుంది? శుద్ధమైన హృదయం కావాలంటే దేని చేత మనం దాన్ని నిత్యము జరిపించవచ్చు అనే మాట కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో చూడొచ్చు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. ఆమేన్. 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 హిస్సోపు అనేది ఒక ఔషధ మొక్క. మన ఆంధ్రాలో తులసి ఎలా వాడతామో ఔషధ మొక్కగా భావించి అనేక రకమైనటువంటి కొన్ని ఆకులు కూడా మనం ఔషధ మొక్కలుగా ఉపయోగిస్తాం. అలాగే హిస్సోపు అనేది కూడా ఇజ్రాయెల్లో దొరికే ఔషధ మొక్క. కొన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు, ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగినటువంటిది హిస్సోపు. ఇప్పుడు శరీరానికి ఏదైనా అస్వస్థత కలిగితే హిస్సోపుతో ఉపయోగిస్తారు. అయితే మన హృదయానికి అస్వస్థత కలిగితే హిస్సోపుని తీసుకొచ్చి అప్లై చేస్తే హృదయ శుద్ధత కలగదు. దేని చేత కలుగుతుందో కింద అదే 7వ వచనం తర్వాత మాటల్లో చదివాం. ఇప్పుడు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు గమనించినట్లయితే దేనిని బట్టి హృదయ శుద్ధ కలుగుతుంది, దేని చేత హృదయం శుద్ధీకరింపబడుతుంది అనేది తెలుసుకోవచ్చు. 2వ మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని ఆయన వారి నిర్మూలన చేయును. హల్లెలూయా. చాకలి వాని సబ్బు వంటివాడు. కంసాలి యొక్క అగ్ని వంటివాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. 15. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటలను బట్టి మీరు
ఇప్పుడు పవిత్రులై పవిత్రులై ఉన్నారు. మలాకీలో సాకలి వాణి సబ్బై ఉన్నాడు, కమ్మరి వాణి కంసాలివాడు ఏమై అగ్ని ఉన్నాడంటండి? కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి యొక్క అగ్ని వంటి వాడై ఉన్నాడు. ఆయన మాటల చేత హిస్సోపు అనబడినటువంటి ఔషధ మొక్క, ఆయన మాటల చేత సబ్బు వంటి ఆయన మాట, లేకపోతే కంసాలి యొక్క అగ్ని గాని, మత్తయి సువార్తలో 5:8 చదివిన రీతిని బట్టి కానీ, యోహాను సువార్తలో ఆయన మాటలను బట్టి మన హృదయాల్లో గనక అవి పనిచేస్తే హృదయం నిత్యము శుద్ధీకరింపబడుతుంది. శుద్ధీకరింపబడిన హృదయం నిలబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇక మూడోది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక ఉన్నవాడు వాడు నిత్యమైన స్వాస్థ్యంలో పాలు పొందుతాడు. మనోహరమైన స్థలంలో వానికి స్థలం సిద్ధపరచబడుతుంది. వ్యర్థమైంది ఏంటి? ఏది వ్యర్థమైంది అని అంటే, ఈ భూ ప్రపంచంలో ఏ వస్తువు అన్నా తీసుకోండి, చివరికి ఉల్లిపాయ తొక్కలైనా తీసుకోండి, దాన్ని మళ్ళీ కంపోస్ట్ గా తయారు చేయొచ్చు, దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఉల్లిపాయ తొక్కల్ని. బట్ ఒకే ఒక్కటి మళ్ళీ రీసైకిల్ అవ్వదు. చేసినా వృధా, దేనికి పనికిరాదు, అసహించుకోవాల్సి వస్తుంది. ఎవడు దాన్ని మళ్ళీ తిరిగి పునరుత్పాదన చెయ్యడు, చెయ్యబోడు, చేయటానికి ఎవరికి మనసు ఉండదు. అది ఏంటి అంటే మన శరీరమే. చచ్చిన శరీరాన్ని తీసుకెళ్లి దేంట్లో అన్న రీసైకిల్లో పెడతారు ఎవడన్నా అంటే ఎవడు పెట్టడు, పెట్టడానికి ఇష్టపడరు. అటువంటి తుచ్చమైనది శరీరం, అటువంటి నీచమైనది శరీరం. దీన్ని రీసైకిల్లో పెట్టాలని, పునరుత్పాదన చెయ్యాలని దీని నుంచి ఏమీ రావు. సరికదా, వచ్చిన కుళ్ళు, పురుగులు, కంపు, ఇది పునరుత్పాదన లాస్ట్ లో వచ్చేది. దేనికన్నా ఏదన్నా ఉపయోగపడుతుంది అంటే, ఒకవేళ మన ఎముకలు ఎవరినైనా నాశనం చేయటానికో, లేకపోతే ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టడానికో దుష్టుడు ఉపయోగించి రకరకాలైన ప్రోగ్రాములు చేస్తుంటారు అర్ధరాత్రులు కూర్చొని. ఇంకా అలా ఆ రకంగా ఉపయోగపడాల్సిందే కానీ ఎవడు మేలు కొరకు ఉపయోగపడరు. ఇటువంటి వ్యర్థమైంది, ఇటువంటి దేనికి పనికిరానిది, ఏ విధంగానూ మరలా ఉపయోగింపబడని ఈ శరీరం నిమిత్తము ఈ వ్యర్థమైన దాన్ని బట్టి మనస్సు పెట్టక, అంటే శరీర కార్యముల వైపు మనస్సు పెట్టక, శరీర సంబంధమైన విషయాల వైపు మనస్సు పెట్టక, ఎవడైతే దేవుని వాక్యాన్ని, ఎవరైతే పైన చదివినటువంటి కీర్తనలు, మలాకి, మత్తయి, యోహాను సువార్తలో చదివినటువంటి సంగతుల వైపు దృష్టి మలుచుతాడో, లేకపోతే దేవుని సంబంధమైన నిర్దోషమైన చేతులు కలిగి ఉంటాడో, వానికి దేవుని స్వాస్థ్యంలో పాలు పొందుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. ఎందుకు శరీరం వ్యర్థమైంది, ఎందుకు శరీరం వ్యర్థమైన దాని యందు, లేకపోతే శరీరం అనేటువంటి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు అనే దానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో కనబడుతుంది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. హల్లెలూయా. కాబట్టి శరీరం ఎందుకు వ్యర్థమైందో, ఈ వ్యర్థమైన దాని యందు ఎందుకు మనసు పెట్టకూడదో ఈ ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో మనం చూసాం. ఇది క్లియర్ కట్ గా మనకు అర్థమైంది. కాబట్టి వ్యర్థమైన ఈ శరీరం అందు, లేదా వ్యర్థమైపోయేటువంటి, అంటే వ్యర్థం అంటే వృధా, దేనికి ఇక పనికిరాదు, వృధా అయిపోద్ది, ఎంత ప్రయాసపడ్డా కూడా వృధా అయిపోద్ది. కాబట్టి వృధా అయిపోయే దాని కొరకు, వేస్ట్ అయిపోయే దాని కొరకు దాని యందు మనసు పెట్టక ఉండేవాడి కొరకు, నిర్దోషమైన చేతులు కలిగిన వాడి కొరకు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాని కొరకు
ఆయన వాక్యాన్ని బట్టి నిత్యము హృదయాన్ని శుద్ధీకరించుకునే వాని కొరకు ఏముందంట? స్వాస్థ్యములో పాలుంది. తర్వాత మనోహరమైన స్థలములో వాడు కదల్చబడక నిత్యము నిలబడి ఉంటాడు. హల్లెలూయా. అట్టి హల్లెలూయా. వానికి ఏం జరుగుతుందంటండి? 5వ వచనము, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తము నొందును. ఆయనను ఆశ్రయించి వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. ఆశీర్వాదం అనే మాట ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఉపయోగిస్తాడో ఆ మాట అంటే లెక్కలేదన్నమాట. అంత గొప్ప మాట. అయితే ఈ ఆశీర్వాదం రావాలంటే ఊరక రాదు. ఒక్క మాటతో చెప్పి ముగిస్తాను. అబ్రహాము 75 ఏండ్లప్పుడు పిలువబడ్డాడు. ఆశీర్వాద సూచకమైనటువంటి మొదటి దాన్ని ఎన్ని ఏళ్లకు చేతిలో పట్టుకున్నాడు? 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు. యాకోబు జంగిచారు చువ్వలు ఈ మామతోటి ఆస్తి విషయంలో, జీతం విషయంలో ఒకసారి ఒక చిన్న డిస్కషన్ జరిగితే, జంగిచారు చువ్వల్ని గొర్రెలు పొట్టేళ్లు నీళ్లు తాగే చోట నాటి వాటి తోలు ఒలిచి, జంగిచారు చువ్వల యొక్క తోలు ఒలిచి గొర్రెలు నీరు తాగే చోట వాటిని నాటినప్పుడు ఆ చువ్వలను చూస్తూ గొర్రెలు పొట్టేళ్లు నీళ్లు తాగిని. తర్వాత అదే మచ్చలు కలిగినటువంటి పిల్లలన్నీ పుట్టినాయి. కాబట్టి ఆస్తికారుడైపోయాడు. మామ 10 సార్లు మార్చాడంట జీతం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత టైం పట్టింది ఆశీర్వాదం రావడానికి? ఎన్నాళ్ళు యాకోబు, అబ్రహాము నీతిమత్తము, దేవుని యొద్ద నుంచేటువంటి నీతి ఎన్నాళ్ళు అవలంబించాల్సి వచ్చింది? ఎన్నాళ్ళకి ఆశీర్వాదం చూడాల్సి వచ్చిందంటే, ఆశీర్వాదం అనేది షార్ట్ టర్మ్ లో వచ్చేటువంటి సంగతి కాదు, లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటి సంగతి. రేపటికి ఎల్లుండికి ఇన్స్టెంట్ గా ఇచ్చే కాఫీ కాదు, టైం పడుతుంది. అది చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి, కానీ స్టాండర్డ్ గా ఉంటుంది. యాకోబు ఎంత ఆస్తిపరుడు అవ్వాల్సి వచ్చిందంటే, చివరికి అన్నను ఎదుర్కొనేటప్పుడు తన ఆస్తిని 3 భాగాలు చేసి అన్నను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంత ఆస్తి వచ్చింది. 3 భాగాలు చేశాడు. ఫస్ట్ గుంపు ఆయన గిఫ్ట్, సెకండ్ తన గొర్రెలు, ఎడ్లు, గాడిదలు ఇలాంటి, థర్డ్ గ్రూప్ లో పిల్లలు, ఆడవాళ్ళు, లాస్ట్ లో ఈయన. ఎంత గ్రూప్ అయ్యారు? 3 గ్రూపులు అయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం ఎంతవరకు వచ్చింది? మక్పెలా గుహని 100 వరహాలు కొనేంత ఆస్తి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదం రావాలంటే టైం పడుతుంది. నీతిమత్వం అంటే ఏంటో ఒక మాట చూసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో నీతిమత్వం అంటే ఏంటి? నీతి దేని వలన మనకు కలుగుతుంది అంటే, ఒక్కసారి నీతి వచ్చేది మనకి. ఏదైనా లేదా మనం ఏదో ఎనర్జీ డ్రింక్ తాగినట్టుగా ఒకసారి ఏదన్నా ఒక పని చేసేస్తే ఇంకా ఆ రోజుకి నీతి వచ్చేసిందని కాదు. ఆ నీతి ఎప్పుడు వస్తుందో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము ఎన్నాళ్ళకు వస్తుందో, ఎన్నిసార్లు చేస్తే వస్తుందో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో చూడొచ్చు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ ఈ సమస్తమైన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకి నీతి కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు అంటండి, పిల్లలు రాసే క్వశ్చన్ పేపర్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు కాదు, 4 ఏదో ఒకటి ఏరుకొని ఆన్సర్ పెట్టేయటానికి. ఏం చేయాలంట? ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించాలంట. ఎన్ని? అన్ని. ఎప్పుడు దాకా? నడుచుకున్నట్లు. నీ జీవితం అంతము వరకు నడుచుకోవాలి. అప్పుడు నీతిమత్వం కలుగుతుంది. అప్పుడు 24వ అధ్యాయంలో రాయబడినటువంటి నీతిమత్వము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును.
ప్రతి దినము ఆయన నుంచి ఆజ్ఞ జారీ అవుతూనే ఉంటది. ఎంప్లాయీస్ కి బాగా తెలుసు ఈ విషయం. ఏంటంటే ఏ అర్ధరాత్రి పెడతాడో, ఏ తెల్లవారుజాము పెడతాడో ఆర్డర్స్, జీవోలు వచ్చేస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఏ రోజుకి ఆ రోజే, ఎప్పటికప్పుడే, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందే నువ్వు. ఎందుకని? ప్రజా సంక్షేమం కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ప్రజాసేవకుడుగా ఈ పని చేయాల్సిందే. కాబట్టి నువ్వు కూడా స్వాస్థ్యములో పాలు పొందాలనుకుంటే, లేదా ఇంకెక్కడైనా నీకు స్థలం స్థిరమైనది స్వాస్థ్యంగా ఉండాలని నువ్వు అనుకుంటే, బ్రతుకు జరిగినంత కాలం, జీవితాంతము ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలు నిత్యము ఆయన నుంచి మనకు వస్తూనే ఉంటాయి. వాటి ప్రకారము నడుచుకుంటూనే ఉండాలి. అప్పుడు అలాంటి వాళ్ళు, ఆయనను ఆశ్రయించి వారు, నీ సన్నిధిని వెదుకువారు, అట్టివారే ఎట్టివారు? ఆశీర్వాదము నొందిన వారు, దేవుని వలన నీతి మత్తము నొందిన వారు. అక్కడ ఒక మాట ఉపయోగించాడు, యాకోబు దేవా, యాకోబు దేవా అని ఒక మాట అన్నాడు. ఎందుకు అన్నాడంటే, యాకోబు ఆశీర్వాదం చిన్న ఆశీర్వాదం కాదు. ఇందాక మీకు చెప్పాను నేను. వచ్చేటప్పుడు దేంతో వచ్చాడు? మాంగారు లాబాన్ గారి ఇంటికి ఒట్టి చేతితో పరారైపోయి వచ్చాడు అయ్యగారు. పరారై వచ్చాడు. చేతిలో చిల్లిగా కూడా ఉందో లేదో మరి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు? ఆస్తితోటి, 3 భాగాలు చేయగలిగిన ఆస్తితో తిరిగి రిటర్న్ అవుతున్నాడు. పైగా ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో దేవుని చేత నీతి మత్వం పొందాడు. నీ స్వజనుల యొద్దకు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు బయలుదేరి వెళ్ళాడు. నిన్ను ఆశీర్వదిస్తానని బేతల్లో ఒకసారి అనేక మార్లు యాకోబుని దేవుడు దీవించాడు, లేదా తన మాటనిచ్చి ఆదరించాడు. తన స్వరాన్ని వినిపించి, లేదా తన దర్శనాన్ని చూపించి దేవుడు యాకోబుని నీ దేవుడినై నేనున్నానని నిరూపించాడు. హల్లెలూయా. అందుకే దావీదు ప్రత్యేకంగా యాకోబు దేవా అని ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే అదే. సున్నాతో వచ్చి ఎంతో ఆశతోటి తిరిగి వెళ్తున్నాడు యాకోబు. మనం కూడా ఈ భూమి మీదకి దేంతో వచ్చాము? లోకంలో మాట ఒకటి ఉంది, మనం ఏమీ లేకుండా వచ్చాము, ఏమీ లేకుండా వెళ్ళిపోతాం. ఏమీ తీసుకొని పోతాం, ఏమీ తీసుకొని పోము అని ఉంది. కానీ క్రైస్తవ జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడికి ఒకటి తీసుకొని వెళ్తాడు. ఏంటది? ఆత్మని క్రియలు తీసుకొని వాళ్ళ వెంట మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పోరాటం. ఒక నిరీక్షణ ఉంది ఆయనకి. ప్రతి విషయంలో దేవుని మాట నేను అంగీకరించాను, ఆ చొప్పున నడుచుకున్నాను, ఆయన చెప్పినవన్నీ చేశాను. ఇప్పుడు నేను సంతోషముతోటి, సమాధానంతో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అంటాడు? దేవుని దగ్గర. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పోతూ పోతూ తీసుకెళ్లేది ఏంటి? నిరీక్షణ, సమాధానము, సంతోషము, ఆనందము. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నామని? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను అనే ప్లేస్ కి మనం వెళ్తున్నాం. కాబట్టి ఇంకెందుకు బాధ, ఇంకెందుకు కష్టము, ఇంకెందుకు రోదన? ఇది నిజ క్రైస్తవుడు పోతూ పోతూ తీసుకెళ్లేది ఏంటంటే నిరీక్షణ తీసుకెళ్తాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి విశ్వాసాన్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. ఎందుకు? అక్కడ స్వాస్థ్యం ఉంది కాబట్టి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఏం తీసుకెళ్తారు? విశ్వాసం ఉంచని వారు ఏం తీసుకెళ్తారు? ఏమీ తీసుకెళ్తారు. ఎందుకంటే వారి క్రీస్తునందు విశ్వాసం లేదు కాబట్టి, వారి జీవితాల్లో దేవుని ఆజ్ఞ లేదా దేవుని నీతి మత్తము లేదు కాబట్టి, నీతి మత్తం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా దేవుని నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం లేదు కాబట్టి, ఆశీర్వాదం ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ గా సంతోషము, సమాధానము, లేకపోతే దేవుని యొక్క ఆయన నిరూపణ తమ జీవితాల్లో లేదు కాబట్టి ఏమీ లేకుండా వచ్చారు, ఏమీ లేకుండా
వెళ్ళిపోతాడు. అయితే యేసుక్రీస్తు కృపను బట్టి మనకి ఏమి ఇస్తున్నాడు ఆయన? సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. అంతకంటే గొప్ప మరి నిరీక్షణను మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి 24వ అధ్యాయము ఒక 6 వచనాలు మాత్రమే నేను ధ్యానించడం జరిగింది. అంతవరకే దేవుని కృపను బట్టి అనుగ్రహింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మనందరి జీవితాల్లో స్థిరపరిచి ఆ చొప్పున ఆ నీతిమత్వమును బట్టి మనందరి జీవితాల్లో ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా.